ప్రవీణ్ పగడాల గురించి కొన్ని విషయాలు అయితే కనుక చెప్దామని మీ ముందుకు వచ్చారండి. ప్రవీణ్ పగడాల గారు నిజంగా ఆయన నమ్మొచ్చా? ఆయన మద్యం తాగుతాడా? ఆయన మద్యం కొన్నాడా? ఏంటండి ఇది? అసలు ఎలా అంటే ఆయన మీద ఒక్కో రోజు ఒక్కొక్క రకమైనటువంటి ట్విస్టులు అయితే కనుక జరుగుతున్నాయి ఆయన మరణంలో. నిజంగా ప్రవీణ్ పగడాల గారు తాగుతాడా? మద్యం తాగుతాడా? ఆయన తాగి పడం అయితే మద్యం షాపులో కొన్నది, ఆ మద్యం కొన్నది ఆయనేనా? లేకపోతే కనుక ఆ మద్యం అసలు కొన్నది వ్యక్తే ఆయన కాదా? ఆయనలాగా చిత్రీకరించారా? ఇలా ఒకటి కాదు, శతకోటి ప్రశ్నలు అయితే కనుక క్రైస్తవ సమాజంలో మెదులుతున్నాయండి. ఎందుకంటే మద్యం కొన్నది ఎవరో క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా తెలియాలంటే కొన్నది ప్రవీణ్ పగడాల గారే అని అంటే కనుక తెలియాలంటే చాలా ఈజీ అని చెప్పేసి క్రైస్తవ సమాజం చెప్తుంది. ఎలాగని చెప్పమంటారా? మద్యం కొన్నప్పుడు ఫోన్పే చేశాడు ఆ వ్యక్తి, ప్రవీణ్ పగడాల గారా లేకపోతే మరొక వ్యక్తి అంటే కనుక ఆయన కొన్నప్పుడు ఫోన్పే చేశాడు. ఫోన్పే చేసినప్పుడు ఎవరు కొంటే ఆ వ్యక్తి పేరు వస్తుంది, అతని డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఫోన్పేలో. కాబట్టి చాలా ఈజీ. కాబట్టి కొన్నది ప్రవీణ్ పగడాల గారు అయితే కనుక ఆ ఫోన్పే చేసింది ఎవరు? ఆ ఫోన్పేలో ఆటోమేటిక్గా ఆయన పేరు వచ్చిందా లేదా చెక్ చేస్తే వితిన్ సెకండ్స్లో తెలుస్తుంది. అదంతా ఎందుకు? ఒక మాట చెప్తాను మీకు. ఏంటంటే కొన్ని ఆధారాలు అయితే చూపిస్తారండి, అవి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. దొరికిన దొంగ చూడండి, ఇది ఆయననా? ప్రవీణ్ పగడాల గారిలాగా ఉన్నాడు, సేమ్ అదే షర్టు, అదే హెల్మెట్, ఇక అన్నీ సేమ్ డిటో జిరాక్స్ కాపీలాగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈయన విషయంలో ప్రవీణ్ పగడాల గారు ఈయనే అని అంటున్నారు చాలామంది. కాబట్టి ప్రవీణ్ పగడాల గారు కాదు, మీరు చూస్తున్నారు అతను వేరే వ్యక్తి. కాబట్టి ఇతనే మద్యం కొన్నది అని అంటున్నారు. మద్యం కొన్నది ప్రవీణ్ పగడాల గారా లేకపోతే ఇతనని తెలియాలంటే అక్కడ చేసిన ఫోన్పే ఆధారం ఒకటి. తర్వాత ప్రవీణ్ పగడాల గారి బండి దగ్గర వీళ్ళకి పనేంటి? ప్రవీణ్ పగడాల గారి బండి దగ్గర వీళ్ళకి పనేంటి? వీళ్ళు ఎందుకు అక్కడ ఉంటున్నారో వీళ్ళకి పనేంటి? తర్వాత ఆయన కూర్చున్న ఫోటో ఒకటి ఉంటుంది. ప్రవీణ్ పగడాల గారు ఏదో అలిసిపోయి కూర్చున్నట్టుగా ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో తీసింది ఎవరు? ఒకటి కాదండి, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నమవుతున్నాయి. తర్వాత ఏదైతే మద్యం కొన్నాడు ఎవరైతే ప్రవీణ్ పగడాల అని అంటున్నారో, అయితే అది లైవ్ జరుగుతున్నప్పుడు కామెంట్ చేశారు ఎవరో చాలామంది. కామెంట్లో ఆ షాపు ఓనర్ ఎవరైతే వైన్ షాప్లో కొన్నారన్నారో ఆ వైన్ షాప్ ఓనర్ కామెంట్ పెట్టాడంట. దాని గురించి కూడా ఎక్కువగా చర్చ నడుస్తుంది. ఆయన ఏం కామెంట్ పెట్టాడంటే మీకు చూపిస్తాను చూడండి. మీరు చూపెట్టే వైన్ షాప్ మాదే, ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తి ఎవరు ఇక్కడ మా షాపులో మద్యం కొనలేదు అనేది దగ్గర అంటున్నారు. నేను చెప్తున్నాను, మీరు చూపెట్టే వైన్ షాప్ మాదే, అసలు పాస్టర్ ప్రవీణ్ మా షాప్కి రాలేదు, మా దగ్గర రియల్ సీసీ ఫుటేజ్ ఉంది, తొందరలో బయట పెడతాం. అర్థమైంది కదండి? కాబట్టి ఇలాంటివన్నీ ఉత్పన్నమవుతూ ఉంటే అసలు ఏ రకంగా ఆలోచించాలి? ప్రవీణ్ పగడాల మృతి వెనక కారణాలు ఏంటని తెలియాలి అనేది అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎవరి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు వాళ్ళు మాకు తెలియజేయండి అని అన్నారు. నిజంగా ప్రవీణ్ పగడాల గారి హెడ్లైట్ ఆయన అంతటా ఒకవేళ పగిలిపోయిందని తెలిస్తే కనుక హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు రాజమండ్రి విజయవాడ వచ్చే వరకు కూడా హెడ్లైట్ బాగు చేయించుకుని లేదా ఒకటి అసలు ప్రవీణ్ పగడాల గారు అసలు హైదరాబాద్ నుంచి వచ్చిన సమయంలో సగం దూరం వచ్చిన తర్వాత ఆయన పైన హత్యాయత్నం జరిగింది. అక్కడి నుంచి వచ్చింది ప్రవీణ్ పగడాల గారే కాదు, పెట్రోల్ బంక్ ఏదైతే ఉందంటున్నారో ఆ పెట్రోల్ బంకు దాటుతున్నప్పుడు ఆ బండి మీద ఉందే ప్రవీణ్ పగడాల గారు కాదు అని అన్నారు. కాబట్టి కావాలని చంపేసి వేరే వ్యక్తులు దాని మీద నుంచుని ఆ బండి మీద ట్రావెల్ చేసి తనే ట్రావెల్ చేసినట్టుగా ఊగుతూ ట్రావెల్ చేసి కావాలని అన్ని ప్రీ ప్లాన్ మర్డర్ చేశారు అనేది చాలామంది యూట్యూబ్లో చాలామంది వీడియోలు పెడుతున్నారు. అలాగే బయట కూడా ఎక్కువగా ఈ చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక తర్వాత సభ్య సమాజం తలదించుకునేలా ఒక పక్కన క్రైస్తవ సమాజం మొత్తం నెత్తి నోరు కొట్టుకుని బాదుకుని మరీ ఏడుస్తున్నారాయే. ఎందుకంటే మంచి వ్యక్తిని అలాంటి వ్యక్తిని చంపడానికి ఎలా మనసొప్పిందని ఓ పక్క నుంచి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇంకో పక్కన మేమే చంపాం, విన్నారు ఈ మాట, మేమే చంపాం అని కొంతమంది వీడియోలు చేస్తున్నారండి. ఎంత దౌర్భాగ్యం అంటిది, ఎంత ఘోరం ఇది. మతం ఏదైనా కులం ఏదైనా మనిషిలా చూడటం నేర్చుకోవాలి ఇప్పుడు. కాబట్టి మతాన్ని నేను వెనకేసి రావట్లా, కులాన్ని నేను వెనకేసి రావట్లా, మానవత్వం ఒకటి ఏడ్చింది కదా మనిషి అన్న తర్వాత. ఆ మానవత్వం కోసమైనా సరే మనిషిగా బతకాలి కదా. కాబట్టి మేమే చంపామని అంటే అది ఎంతవరకు దారుణం. ఒక అబ్బాయి వీడియో చూశాను నేను, మీలో చాలామంది చూసుంటారు అతని వీడియో. ఏంటంటే అదే అతన్ని నేనే
చాలా ఈజీగా చెప్తాడు. చాలా ఎలా అంటే చాలా సునాయాసంగా చాలామంది చూసుంటారు. వీడికి అవసరమైతే నా దగ్గర నుండి టప్ప 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 కాల్చేదినని చాలా సిల్లీగా, చాలా క్యాజువల్గా, ఏదో అసలు మనిషి మర్డర్ చేసి వచ్చినట్టు కూడా అంత ఈజీగా చెప్పడం అలా చెప్తున్నాడు అతను. కాబట్టి అంటే ఇది ఎంతమంది చూస్తారో, ఎన్ని లక్షల కోట్ల మంది చూస్తారో, నేనే చెప్పేశానంటే ఏమీ చేయలేని ధైర్యమా? అంటే క్రైస్తవులు అంటే అంత లోకువా అని క్రైస్తవ సమాజం అడుగుతుంది. కాబట్టి నేనే చెప్పాను అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి భయం జంకు బొంకు లేకుండా చాలా క్లియర్గా చెప్తున్నాడు అతను. అతనే కాదు, ఓ మహిళ వీడియో చూశానండి నేను. ఏంటంటే పగడాల పగిలిందా అని ఒక సాంగ్ రూపులో ఓ ట్రాక్ పాడుతూ, పగడాల పగిలిందా ఏంటి ఏదో ముత్యాలు వస్తామన్న సాంగ్ టైప్లో ఒకటి పాడుతూ ఏంటి అసలు ఆమె నవ్వుతుందండి. బాగా జరిగింది ఆడికి బాగా జరిగింది ఏంటి, ఆడు విర్రదిగిపోయాడు, ఆడు చాలా మాటలు మాట్లాడాడు, మాకు తెలుసు వాడికి ఉంటుందని. ఏంటిది, ఏం తెలుసు, ఎవరు అంటే మీరంతా కలిపి కావాలని ప్లాన్ చేసి చంపేశారా? ఎందుకు ఈ వీడియోలు? లేనిపోయిన విద్వేషాలు రెచ్చగొట్టడానికి కదా. సమానంగా సోదరభావంగా కావాలని ఉండే వాళ్ళలో విద్వేషాలు రెచ్చగొట్టాలి, కావాలని విద్వేషాలు రెచ్చగొట్టాలని ఎలాంటి పరికమాలు మన కొంతమంది వీడియోలు పెడతా ఉంటే ఏం చేస్తున్నారు? కానీ ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా పనిష్మెంట్ వాళ్ళు శిక్షించాలి కదా నిజంగా ప్రభుత్వం. కాబట్టి ఇదండి ఎలా అంటే ప్రవీణ్ పగడాల గారు అక్కడ మద్యం కొన్నది ఆయన కాదు, ఆయనలా ఉండే వేరే వ్యక్తి అనేది క్రైస్తవ సమాజం మొత్తం ఆరోపిస్తుంది. దానికి సంబంధించిన ప్రూఫ్ ఆధారం కూడా బయటపెట్టింది. అదిగో ఇతనని నేను ఆల్రెడీ మీకు చూపించాను అతన్ని. కాబట్టి ఇతనే మద్యం కొన్నది అనేది చూపించారు. ఒకవేళ ప్రవీణ్ పగడాల గారు కొన్నారని వేరే వాళ్ళు ఎవరైనా కనుక తెలియాలి అని అంటే కనుక ఆయన చేసిన ఫోన్పే ప్రధాన ఆధారం. కాబట్టి ఫోన్పే చేశాడు కాబట్టి దాంట్లో ఎలాంటి అవాస్తవాలు ఉండో అది ఈజీగా తెలిసిపోతుంది. 2 తర్వాత ఆయన బండి దగ్గర ఇంకో 2-3 నిలబడి ఏదో చేస్తున్నారు. వాళ్ళకి అవసరం ఏంటి? ప్రవీణ్ పగడాల గారి బండి దగ్గర ఆయన లేనప్పుడు ఆయన బండి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు? చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది వాస్తవమైన క్రైస్తవ సమాజం మొత్తం అడుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరు? తర్వాత ఆయన కూర్చుని ఉంటే కనుక ఇలా కూర్చుని ఉన్నాడు ఆయన. ఒక పక్కన రోడ్డు పక్కన ఒక పిల్లర్ లాంటిది ఉంది, దాని మీద కూర్చుని ఉన్నాడు ఆయన ప్రవీణ్ పగడాల గారు. ఇలా కూర్చుండే ఫోటో తీశారు. అసలు ఆ బండిని ఫోటో తీసింది ఎవరు? తర్వాత ఆయన కూర్చున్నప్పుడు ఫోటో తీసింది ఎవరు? అసలు ఈ ఫోటోలు వాస్తవంగా ప్రవీణ్ పగడాల గారు అయితే కనుక ఈ ఫోటోలు తీయాల్సిన నెసెసిటీ వచ్చింది ఎవరికి? ఎందుకని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు? ఇలా చాలా ప్రశ్నలు అయితే కనుక అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏవి? కాబట్టి ప్రవీణ్ పగడాల గారు నిజంగా ఒకవేళ అలా జరుగుంటే కనుక, యాక్సిడెంట్ అయ్యి ఉంటే కనుక, అంటే 100కి ఏదో 60% 70% యాక్సిడెంట్ అని చెప్పేసి కావాలని ప్రీ ప్లాన్గా చేశారు కాబట్టి యాక్సిడెంట్గా చిత్రీకరించారు అని మాట్లాడుతున్నారు. ఎలాగంటే యాక్సిడెంట్ ఎక్కడి నుంచో వచ్చి కావాలని సీసీటీవీ ఫుటేజ్ ముందు నుంచి వచ్చి ఊగుతూ ఏదో మనిషి సోలిపోతున్నట్టు ఎదరకండి వెళ్ళి అలాగ డౌన్లోకి వెళ్ళి పడిపోవటం, అది యాక్సిడెంట్గా కావాలని చూపించారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మనిషిని మార్చారు, మనిషి బట్టలు మార్చారు. కాబట్టి ఇవన్నీ మార్చి ఆయన లేకపోయినా ఆయన ఉన్నట్టు చిత్రీకరించారు అనే దగ్గర మాట్లాడతారండి. ఇవన్నీ నిజమైతే కనుక రావాలి పోస్ట్ మార్టం రిపోర్టు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా లేట్ అయ్యిందని చాలామంది అంటున్నారు. చూడాలి, ఎందుకంటే ఇలాంటి కొంచెం సెన్సిటివ్ అంశం కాబట్టి, ఇది చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి రాష్ట్రం మొత్తం దీని గురించి ఆలోచిస్తుంది, 2 తెలుగు రాష్ట్రాలు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూస్తుంది. కాబట్టి ఏ మాట బయట చెప్పినా సరే అది నిరాధారమైంది కాకుండా 100% ఆధారాలు ఉన్నది ఉండాలి. కాబట్టి పోలీసు వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో, అందుకు లేట్ అవుతుందేమో నేను అనుకుంటున్నా. చాలామంది లేట్ అవడం వెనక ఏదో రాజకీయ కోణం ఉంటుంది, లేకపోతే కుట్ర కోణం ఏదో ఉంటుందని కొంతమంది మాట్లాడతారు. ఏదేమైనప్పటికీ నాకు తెలిసి 2 రోజుల్లో అయితే కనుక రిపోర్టు అన్నీ చాలా క్లియర్ కట్గా వస్తాయి. దాని మీద ఏమేమి కావాలో అన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు నిజం నిలకడగా తేలుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ప్రవీణ్ పగడాల గారే కనుక ఒకవేళ నిజంగా కొన్నది ఆయనే, తీసుకున్నది ఆయనే అని అంటే కనుక అది వేరే అంశం, అది వేరేలా వెళ్తుంది. కాబట్టి లేదు కావాలని మసిబూసి మారేడుగా చేశారు అనేది కొంతమంది మాట్లాడతారు. కాబట్టి ప్రవీణ్ పగడాల గారు కాదు, క్రైస్తవ సమాజంలో చాలామందిని టార్గెట్ చేశాం మేము అని కొన్ని వీడియోలు వస్తాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందేమో అని కొంతమంది ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటిని ప్రభుత్వం చాలా త్వరితగతిన సాధ్యమైనంత వరకు చాలా ఇమీడియట్గా అయితే కనుక ఇలాంటి కేసుల్ని క్లియర్ చేస్తే కనుక చాలామందికి మేలు చేసిన వారు అవుతారని నా అభిప్రాయం. చూస్తున్న మీరందరూ కూడా ఎలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి, మనం చెప్పింది చాలా తక్కువ. కాబట్టి ఎలాంటి ప్రశ్నలు అన్ని సమాధానం దొరకాలంటే అది పోలీసు వారి దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే ఆ రిపోర్ట్లన్నీ వస్తే కనుక ఖచ్చితంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి ఏంటనేది.
ఎందుకంటే మద్యం తాగితే కనుక ఎటెక్సిటీ రిపోర్ట్ ఏదో ఉంటుంది, ఆ రిపోర్ట్లో ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇలాగ ప్రతి దానికి ఆధారాలు అయితే ఉంటామండి. గుండెల మీద తన్నారు అని అన్నారు, బూటు కాలు ఉంది టీషర్ట్ మీద అని అన్నారు. బూటు కాలు ఉంటే కనుక ఆ బూటు కాలు పోలీస్ ఏదైతే వాళ్ళు చేసిన పరీక్షల్లో అసలు బూటు కాలు అంటే ఫింగర్ ప్రింట్ అనలిస్టులు కొంతమంది ఉంటారంట, వాళ్ళు చెప్పింది ఏంటంటే అది బూటు కాలుతో తన్నింది కాదు, అది అసలు ఆ ఆనవాళ్ళు లేవు అని అన్నారు. తర్వాత ఏదైతే చెక్కలతో కొట్టారు అన్నారు, అది చెక్కలతో అయితే కొట్టలేదంట అసలు. ఎందుకంటే లోపల అలాంటి ఆనవాళ్ళు అంటే బాడీ పోస్ట్ మార్టం చేసినప్పుడు అలాంటి దాఖలాలు ఏమీ కనపడలేదు, ఏమీ బయటికి రాలేదు. ఒకవేళ ముఖం మీద ఏదో కొంచెం రాసుకున్నట్టు ఉందే తప్ప చెక్కలతో కొట్టినట్టుగా ఎక్కడా లేదు అని అన్నారు. అక్కడికి అది క్లియర్ కట్. కాబట్టి ఇలాగ కొన్నింటికి అయితే సమాధానాలు దొరికాయి అని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి మిగిలింది ఏమైందనేది తెలుస్తుంది రానున్న రోజుల్లో. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఖచ్చితంగా ఫస్ట్ అయితే మీరు మీ బాధ్యతగా లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక షేర్ అవ్వాలా. కొత్తగా మన ఛానల్స్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.